హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 330. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అవును. నా దిష్టే తగిలాలిలే నీ కొడుక్కి అని వేద మూతి తిప్పుకొని వెళ్లి ఆడపడుచు దగ్గర, చెల్లి దగ్గర కూర్చుంది. కడుపు నిండా పాలు ఉండడంతో ధీరాబాబు సైలెంట్‌గా ఆడుతూ ఉన్నాడు. ఇటు పిన్ని దగ్గరికి, అత్త దగ్గరికి మారుతూ. ఇంకా తల్లి కొడుకులు ఏవో మాట్లాడుకుంటూ ఉంటే, "మీ పెళ్లి కోసమే మేడం ఆ మాటలన్నీ" అని నవ్వింది వేద భూమి భుజం మీద తడుతూ. "వింటున్నాను వదినా" అని భూమి చిన్నగా నవ్వింది. ఏంటి మేడం సిగ్గుపడుతున్నావా? అరెరే! మా భూమికి పెళ్లి కల వచ్చేసిందే అని వేద ఆట పట్టిస్తూ ఉంటే, కోడలు రాగానే మళ్ళీ ఇల్లంతా హుషారుగా, అల్లరిగా మారిపోవడంతో మీనాక్షి గారు మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుకున్నారు. ఇది ఒక్కటి లేకపోతే 100 మంది ఇంట్లో లేనట్టుగా అనిపించింది రుద్ర. ఇవాళ వచ్చేసింది. మళ్ళీ ఇల్లు చూడు ఎంత కళకళలాడిపోతుందో అని మీనాక్షి గారు కోడల్ని చూసి ముడుసుకుంటూ రుద్రతో చెప్తూ ఉంటే, రుద్ర కూడా వేదని ఒకసారి చూసి చిన్నగా నవ్వాడు. భూమికి దేవా నుండి ఫోన్ వస్తూ ఉండడంతో ఆమె పక్కకు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో దేవా గారు" అని అంది భూమి. "ఓయ్! త్వరగా నీ లగేజ్ రెడీ చేసుకొని రెడీగా ఉండవే. నేను మీ ఇంటికొస్తున్నాను" అని చెప్పాడు దేవ. అంత ఫాస్ట్‌గా అతడు మాట్లాడుతూ ఉంటే, "ఇప్పుడు లగేజ్ దేనికండి? అయినా ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను?" అని అడిగింది భూమి అయోమయంగా. "అదంతా ఆల్రెడీ మీ అన్నయ్యకి చెప్పాను. మీ పెద్దమ్మ, పెద్దనాన్నకి కూడా చెప్పాను నేను గాని, నువ్వు రెడీగా ఉండవే. టైం లేదు" అని దేవా అరవడంతో, "అంతకుముందు ఒకసారి ఎక్కడికో లాంగ్ తీసుకెళ్తా అన్నారు. అక్కడికేనా?" అని అడిగింది భూమి. "అక్కడికేనే తల్లి. నేను వచ్చాక నీకు వివరంగా చెప్తాను" అని దేవ 10 నిమిషాల్లో రుద్ర వాళ్ళ ఇంట్లో ఉండడంతో, మీనాక్షి రుద్ర గారికి ఆల్రెడీ దేవ మ్యాటర్ అంతా చెప్పడంతో, "భూమి ఎక్కడ రుద్ర" అని అడిగాడు దేవ ఇంట్లోకి వచ్చి. "కూర్చోండన్నయ్య మీరే కాల్ చేశారా? మీరు రెడీ అవ్వమన్నారు" అని చెప్పి, "ఇప్పుడే రెడీ అవ్వడానికి వెళ్ళింది భూమి" అని చెప్పింది వేద. "అలాగేరా ఎప్పుడొచ్చావు నువ్వు? ధీరా బాబెక్కడా?" అని అడిగాడు దేవ. "శ్రావణి దగ్గరున్నాడన్నయ్య తీసుకొస్తాను" అని వేద వెళ్లి ధీరాబాబుని తీసుకొచ్చి దేవా చేతికి ఇచ్చింది. వాడిని చూస్తూ "హాయ్ లిటిల్ రుద్రబాబు ఎలా ఉన్నావ్" అని వాడిని ఎత్తుకొని అడుగుతూ ఉంటాడు దేవ. దేవ అని కొత్తగా కనిపిస్తూ ఉండడంతో కాసేపు అయోమయంగా దేవాని చూసి, ఆ తర్వాత ఇతను కూడా మా చుట్టాలే ఉన్నట్టుందిలే అనుకోని వాడు దేవాబాబుతో కూడా కలిసిపోయి నవ్వుతూ ఉంటాడు. "ఓయ్! నీకు కొత్తా పాతా ఏదీ లేదా? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలాగే నవ్వుతూ ఉంటావా?" అని ధీరాబాబు బుగ్గలు లాగుతూ, "మీ చెల్లి ఇంకా ఎంతసేపు రెడీ అవుతుంది రుద్ర" అని అడిగాడు దేవ ఫ్లైట్‌కి టైం అవుతూ ఉంటే. "అది నువ్వు మార్నింగ్ చెప్పాలి. 10 మినిట్స్‌లో చెప్పి 10 మినిట్స్‌లో రెడీ అవ్వమంటే అమ్మాయిలు ఎలా రెడీ అవుతారు అనుకుంటున్నావు? తప్పు నీదే" అని రుద్రబాబు చెప్పాడు. "నువ్వు నేనేం చేసినా నాదే తప్పనే రకనివిలే నాకర్థమైంది" అని భూమి రెడీ అయ్యి రాగానే, "అత్తయ్య, రుద్ర మీ కూతుర్ని మళ్ళీ జాగ్రత్తగా తీసుకువచ్చి మళ్ళీ మీ ఇంట్లో దిగబెట్టే బాధ్యత నాది. ఒక్క 2, 3 డేస్ ఇంకా లేట్ అయితే నేనే కాల్ చేసి చెప్తాను" అని వేద "జాగ్రత్తరా చిన్నోడు" అని ధీరా బాబుని వేదకి ఇచ్చేసి "వెళ్ళొస్తానురా" అని శ్రావణికి కూడా చెప్పి "వెళ్దామా" అని భూమిని చూశాడు. వెళ్దాం అన్నట్టుగా భూమి తల ఊపి రుద్ర దగ్గరికి, మీనాక్షి గారి దగ్గరికి వచ్చి "వెళ్ళొస్తాను పెద్దమ్మ, వెళ్ళొస్తానన్నయ్య" అని చెప్పింది. "భయపడకు వాడు బానే చూసుకుంటాడు. జాగ్రత్త. ఏదైనా అవసరమైతే కాల్ చేయరా" అని ఆమెకు చెప్పకుండానే ఆమె బ్యాగ్‌లో ఒక కార్డ్ కూడా పెట్టేశాడు రుద్రబాబు కొంత క్యాష్‌తో కూడా. చెల్లికి క్యాష్‌తో పాటు కార్డ్ కూడా ఇచ్చేసి భూమిని జాగ్రత్తగా దేవాతో పంపించేశాక
దేవ స్పీడ్‌గా కార్‌ని ఎయిర్‌పోర్ట్ వైపు పోనిచ్చాడు. భూమి అయోమయంగానే దేవాతో ప్రయాణం మొదలుపెట్టింది. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో అరుణ గారు కనిపించగానే హాయ్ అత్తయ్య అని ఆవిడని హత్తుకుంది భూమి. ఆవిడ కూడా ఎందుకో కాస్త భయంగా, బాధగా ఉన్నట్టు కనిపించారు. అత్తయ్య ఏమైంది? మీరు కూడా వస్తున్నారా మాతో పాటు? ఎక్కడికి వెళ్తున్నాం మనం? అని అడిగింది భూమి. ఒసేయ్ తిక్కలదానా! నేను చెప్తానన్నాను కదా! అమ్మ తల ఎందుకు తింటున్నావు? అని భూమి తల మీద ఒక్కటి వేసి దేవ లగేజ్ తీసుకొస్తూ ఉంటే, రేయ్! కోడల మీద చెయ్యెత్తావంటే దెబ్బలు తింటావు. ఇంకొక్కసారి అర్థమైందా? అని వార్నింగ్ ఇచ్చారు అరుణ గారు కోడల్ని దగ్గరికి తీసుకొని. దాంతో భూమి పెదాలపై అందమైన చిరునవ్వు వచ్చి చూసారా అన్నట్టుగా కళ్ళు ఎగరేసింది దేవని చూస్తూ వెక్కిరిస్తూ. పోవే అన్నట్టుగా 10 నిమిషాలు వెయిట్ చేసి, ఆ తర్వాత అక్కడ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ ఎక్కగానే ఆల్రెడీ చాలా సార్లు ఫ్లైట్ జర్నీ అలవాటు ఉంది కాబట్టి భూమి సైలెంట్‌గా కూర్చుంది. ఏదైనా ఇంపార్టెంటా దేవా గారు? అసలేమైందో మీరు నాకు చెప్పట్లేదు. చెప్పొచ్చు కదా మీరు. నన్నక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నాకు సిట్యుయేషన్ అర్థం కాకపోతే ఎలా మేనేజ్ చేయాలి నేను? అని భూమి బేలగా అడగడంతో, మా అక్క దగ్గరికి వెళ్తున్నాం మనం అని చెప్పాడు దేవ. అక్క! మీకు అక్క ఉన్నారని నాకెప్పుడు చెప్పలేదేంటి దేవా గారు? అని అడిగింది భూమి అయోమయంగా. చెప్పాల్సిన అవసరం రాలేదు కాబట్టి చెప్పలేదు. అక్క నేను అక్క తర్వాత మళ్ళీ వెంటనే పుట్టేయడంతో అమ్మకి ఇద్దరిని చూసుకోవడం ఇబ్బందవుతుంది అని అక్కని తీసుకువెళ్ళి అమెరికాలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర వదిలేసింది అమ్మ. ఇక చిన్నప్పటి నుండి అక్కడే చదువుకుంది. వాళ్ళ దగ్గరే పెరిగింది. తర్వాత అప్పుడప్పుడు కలిసేవాళ్ళం మేము. అక్క ఇక్కడికి రావడం, నేను అక్కడికి వెళ్ళడం కానీ. తర్వాత అక్క రిషి అనే అతడిని ప్రేమించింది. అని రిషి ఎవరు, శేషు, నిఖిల్ అందరి భాగోతం మొత్తం చెప్పి, వాడు అలాంటి ఫ్యామిలీలో నుండొచ్చిన వాడు కాబట్టి వాడిని మేము యాక్సెప్ట్ చేయలేదు. డ్యాడీ వద్దంటే వద్దని చెప్పాడు. చాలా గొడవ జరిగింది పెద్దగా. ఇంట్లో గొడవ పెట్టుకొని మేమెవ్వరం వద్దు అని చెప్పి రిషితో వెళ్ళిపోయింది అక్క. వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుందా అంటే అది లేదు. ఇద్దరు లివ్ ఇన్‌లో ఉన్నారు. అది మాకింకా నచ్చలేదు. అందుకే వాళ్ళిద్దరిని దూరం పెట్టేసాం మేము. ఆ తర్వాత నిఖిల్ రుద్ర ఫ్యామిలీని ఏం చేయబోయాడో, వేదకి యాక్సిడెంట్ చేసింది శేషు గాడు ఏం చేశాడో, అవన్నీ వాళ్ళ వల్ల రుద్ర, వేద వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ చెప్పి రిషి అలాంటి ఫ్యామిలీలో నుండి రావడమే మాకిష్టం లేదు. అసలు నమ్మలేదు. అసలు నమ్మకం లేదు కానీ రిషి మీద మాకు. కానీ అక్క రిషిని చాలా గాఢంగా ప్రేమించింది. ఆ తర్వాత ఇద్దరికీ ఇక్కడే ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆల్రెడీ 9 మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నేను ఆ రోజు వెళ్దామని చెప్పాను కదా! కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాం. అక్క 2 రోజులలో డెలివరీ అన్నట్టుంది. అక్కకి 2 డేస్ తర్వాత డెలివరీ డేట్ కూడా ఇచ్చారంట. ఇవాళ హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్తున్నాడంట. ఇప్పటికైనా వెళ్ళకపోతే బాగోదు కదా అని అమ్మ వారం రోజుల నుండి ఏడుస్తుంది. అందుకే ఇప్పుడు మనం పనులన్నీ పక్కన పెట్టేసి అక్క దగ్గరికి వెళ్తున్నాం. అక్కకి డెలివరీ అయ్యాక మన పెళ్ళికి అక్కని, రిషిని దగ్గర నుండి తీసుకురావాలి మనం అని పూసగుచ్చినట్టుగా మొత్తం భాగవతం దేవా చెప్పడంతో ఇప్పటికి కూడా మరి అన్నయ్యని పేరు పెట్టెందుకు పిలుస్తున్నారు మీరు? బావ అనొచ్చు కదా రిషి గారిని. మీరింకా బావగా యాక్సెప్ట్ చేయలేదా దేవా గారు? రేపో మాపో మీరు మేనమామయ్య కూడా అవ్వబోతున్నారు. మీకు అల్లుడో, కోడలో కూడా వస్తున్నారు. ఇప్పటికైనా మీ కోపం చల్లారలేదా మీ అక్క మీద, బావ మీద అని అడిగింది భూమి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి.
Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.